తమిళనాడులో అతి చిన్న వయసులో క్యాబినెట్లో చోటు దక్కించుకుంది ఇటు కీర్తన గారు. తాను పారిశ్రామిక మంత్రిగా తొలి మహిళగా ఆ రాష్ట్రానికి చెందిన తొలి మహిళగా మంత్రిగా మనం చెప్పుకోవచ్చు. తన యొక్క వర్క్‌లో తన యొక్క తీరును కొత్త విధానాన్ని తీసుకొనొస్తా ఉంది. తాను సోషల్ మీడియా వేదికగా పారిశ్రమ పెట్టుబడులని పిలుపుని ఇస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఏవైతే సోషల్ మీడియాలో తను చేస్తున్న వీడియోలకి చాలామంది ట్రోల్ వర్షన్ చేస్తూ ఉన్నారు. చాలా విధాలుగా ట్రోల్ చేస్తూ ఒక మహిళలను చూడకుండా, ఒక మంత్రిని చూడకుండా తన పైన చాలా విధాలుగా ట్రోల్‌గానే పనిగా పెట్టుకున్నారు కొంత కేటుగాళ్ళు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మినిస్టర్‌గా ఉన్న నారా లోకేష్ గారు ఆ ట్రోల్స్ అన్ని చూసి కొంత భరోసా ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఆ ట్రోల్స్ ఏవి నిన్ను ఆపలేరు. మీరు చేయాలనుకున్న విషయాన్ని ఖచ్చితంగా సోషల్ మీడియా వేదికగా చేస్తూ ఉన్నారు. దాన్ని నేను స్వాగతిస్తూ ఉన్నాను. మీ విజయాన్ని కలగాలని కోరుకుంటా ఉన్నానని నారా లోకేష్ గారు అయితే భరోసా ఇచ్చారు. మనం ప్రధానంగా తమిళనాడు ఎలక్షన్ చూసినట్లయితే అక్కడ టీవీకే పార్టీ విజయం సాధించిందంటే కొంత మేరకు సోషల్ మీడియానే కారణం. అక్కడున్న నేతలు కావచ్చు, అక్కడున్న నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదిక చేసుకొని ఒక బ్రహ్మ అస్తంలాగా వాడుకొని అక్కడ ఓట్లని గంపగుత్తుగా టీవీకే పార్టీకి వేయడానికి ఒక మార్గదర్శకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అభివృద్ధి దిశగా తీసుకెళ్ళాలి అంటే తమిళనాడులో కూడా అదే సోషల్ మీడియా వేదికగా చేసుకొని తాను ఏదైతే పెట్టుబడులు పిలిచే క్రమంలో తన పైన ట్రోల్ విధానాన్ని కూడా చాలా వరకు అయితే ఖండిస్తూ ఉన్నారు. ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న నేతలు అదే పనిగా పెట్టుకొని ఇక తమిళనాడులో ఇలా జరుగుతూ ఉంది, సోషల్ మీడియాలో పెట్టుబడులు పిలిస్తే వస్తారా, సోషల్ మీడియాను యూజ్ చేసుకుంటే ఏం ఉపయోగం ఉంటుంది అనే విధంగా కొంత ట్రోల్ వర్షన్ అయితే కీర్తన పైన అయితే జరుగుతూ ఉంది. దానిపైన చాలా వరకు అయితే మద్దతు కూడా ఎంత వ్యతిరేకత వస్తూ ఉందో అంత మద్దతు కూడా వస్తూ ఉంది. ఎస్, అలా పిలిస్తే తప్పేంది, సోషల్ మీడియా వాడుకుంటే తప్పేంది, సోషల్ మీడియాలో మనం ఉపయోగించుకొని మన రాష్ట్ర అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తే తప్పేముంటుందంటూ కీర్తనకి మద్దతుదారులు చాలామంది కూడా పెరిగిపోతూ ఉన్నారు. ఇప్పటికే ఎన్నికలలో ఏ విధంగా విజయం సాధించామో అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిలో కూడా సోషల్ మీడియాను ఉపయోగించుకొని అదేవిధంగా పెట్టుబడులు కూడా తీసుకొని వస్తాము, మా పెట్టుబడులు ఏ విధంగా ఉంటాయో మీరే చూడండి, అప్పుడు కూడా ట్రోల్ చేస్తారా చేసుకోండి అనే విధంగా ఇటు టీవీకే నేతలు గట్టిగా సమాధానం అయితే ఇస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక సోషల్ మీడియా వార్ అయితే తమిళనాడులో కొనసాగుతూ ఉంది. మహిళా మంత్రి అని కూడా చూడకుండా చాలా విధాలుగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆ ట్రోల్స్ పైన ఇప్పటికే టీవీకే పార్టీ నేతలు కూడా గరం అవుతూ ఉన్నారు. ఆ ట్రోల్స్ ఏవి కూడా రాష్ట్ర అభివృద్ధిని కానీ వాళ్ళు చేసే సంకల్ప పనులు కానీ ఎవరు అడ్డుకోలేరని కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో పలువురు రాష్ట్రాల నుండి కూడా ఆమెకి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. ప్రధానంగా టీడీపీ నారా లోకేష్ గారు మంత్రిగా ఉన్నారు. తాను కూడా అలా పిలుపునివ్వడాన్ని స్వాగతిస్తూ ఉన్నాము, ఇది మంచి విషయమే అన్నట్టుగా ఆమెకి మద్దతుగా నిలవడం ఇక్కడ విశేషంగా కనిపిస్తూ ఉంది. చూడాలి, సోషల్ మీడియా వేదికగా మంత్రి కీర్తన గారైతే పిలుపునిస్తూ ఉన్నారు కాబట్టి ఎంతవరకు రాష్ట్ర అభివృద్ధిలో పెట్టుబడులు తీసుకొస్తుందనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ముమ్మాటికి సాధ్యం అవుతుంది సోషల్ మీడియాలో ఏదైనా అన్నట్టుగా అక్కడ నేతలైతే చెప్తున్నారు బలంగా. చూడాలి ఏ విధంగా ఉంటుందనేది.